లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, రెండు మెదడు భాగాలను ఉత్తేజితం చేసుకోవడం కోసం ధ్యానం. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, చేతన మనస్సు, కళ్ళు తెరిచి ఉన్న స్థితి కేవలం 5%. 95% మన సబ్ కాన్షియస్లో ఉంది. మన శక్తి అంతా అంతర్లీనంగా. ధ్యాన సాధనతో సబ్ కాన్షియస్ యొక్క శక్తిని మనం మేల్కొల్పుకుంటాం. చివరి 1 నిమిషం. అందరూ కళ్ళు మూసుకోవాలి. ధ్యాన సమయంలో ధ్యానం చేయాలి. కళ్ళు మూసుకోవడానికి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే అంత డిస్టర్బెన్స్ ఉంది అన్నట్టు మీలో. కళ్ళు మూసుకొని కూర్చోవడం ఒక గొప్ప వరం మిత్రులారా. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, రానివ్వండి. సాక్షిలాగా గమనించడమే ధ్యానం. ఆలోచనలను ఆపవద్దు, కొనసాగించవద్దు. అలా గమనిస్తూ ఉండాలి సాక్షిలాగా. వాట్సాప్లో వచ్చిన మెసేజెస్ చూస్తూ ఉంటాం మనం, ఫేస్బుక్లో వచ్చినవి అన్నీ చూస్తూ ఉంటాం మనం సాక్షిలాగా. అలా శ్వాస మీద ధ్యాసతో ఉన్నప్పుడు సాక్షిలాగా గమనిస్తూ ఉంటాం. ధ్యానం చేసి పాటలు పాడాలి. మధురమైన సంగీతం వస్తుంది, మన సుస్వరాలు వస్తాయి మన గొంతు నుండి. ధ్యానం చేసి డాన్స్ చేయాలి, చక్కగా స్టెప్స్ వేస్తాం. ధ్యానం చేసి ఆటలు ఆడాలి, ధ్యానం చేసి క్రికెట్ ఆడాలి, ధ్యానం చేసి చెస్ ఆడాలి. మొబైల్ గేమ్స్ ఆడేవారు కొద్దిసేపు మొబైల్ గేమ్స్ తర్వాత ధ్యానం చేయాలి. ఆ డిజిటల్గా మీలో డ్రెయిన్ అయిన ఎనర్జీస్ని రీగెయిన్ చేసుకుంటాం మనం. కోల్పోయిన శక్తిని రాబట్టుకోవడం కోసమే ధ్యానం. ఉదయం ధ్యానం చేసి శక్తిని నింపుకొని వెళ్తాం బయటికి, స్కూల్కి, కాలేజ్కి, ఎగ్జామ్కి, ఉద్యోగానికి, వ్యాపారానికి. మళ్ళీ డే అంతా ఎప్పుడు సమయం దొరికినప్పుడు కళ్ళు రెండు మూసుకొని శ్వాసని గమనిస్తూ ఉండాలి, శక్తిని తీసుకోవాలి. స్కూల్, కాలేజ్, ఆఫీస్ అయిపోగానే ఇంటికి రాగానే మళ్ళీ శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయాలి. ఆ ఖర్చు అయిన శక్తిని అంతా చక్కగా నింపుకుంటాం మనం. రోజులో ఎంత శక్తి ఖర్చు పెడుతున్నామో మిత్రులారా, మనం శక్తిని ఆదా చేసుకోవాలి. జీవితంలో ఏది సాధించాలన్నా శక్తిని తీసుకోవడం, శక్తిని నిలుపుకోవడం, శక్తిని సరిగ్గా ఖర్చు పెట్టడం, సరి అయిన మాటల కోసం, సరి అయిన ఆలోచనల కోసం, సరి అయినవే చూడడం కోసం ఆ శక్తిని వినియోగించాలి. శక్తిని తీసుకోవడం, నిలుపుకోవడం మరియు ఉపయోగించడం, వినియోగించడం, ఈ 3 తెలిసిన వారే మాస్టర్స్. మీరు మాస్టర్స్ అవుతారు, యంగ్ మాస్టర్స్. యంగ్ సైంటిస్టులను చూస్తున్నాం మనం. చిన్నప్పుడు ఎన్నో కనిపెడుతున్నారు. యంగ్ సింగర్స్ని చూస్తున్నాం, యంగ్ రచయితలను చూస్తున్నాం, యంగ్ ట్రైనర్స్ని చూస్తున్నాం. మనం యంగ్ మాస్టర్స్ అవ్వాలి. మాస్టరీ ఆన్ యువర్ మైండ్. మీ మైండ్ పైన మాస్టరీ సాధిస్తే ఎందులోనైనా విజయమే విజయం. చివరి 30 నిమిషాలు
లాస్ట్ 15 seconds. సంగీతం తర్వాత సైలెన్స్ మెడిటేషన్. సైలెన్స్ని గమనించాలి. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే, ప్లీజ్ మెల్లిగా రెండు చేతులు విడదీసి కన్నురెప్పల పైన పెడదాం. 5, 4, 3, 2, 1, 0. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. మన సాధనకి, ఈ హాల్కి గట్టిగా చప్పట్లు కొడదాం. పిఎంసి ట్రస్ట్ వారు ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు కదా, ఎన్ని ఏర్పాట్లు చేశారు మన ఎదుగుదల కోసం. నిన్నటి విషయాలు రివిజన్ చేసుకుందామా? ఎంతమంది ఉన్నారు నిన్న? రైట్, వండర్ఫుల్, చాలామంది ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మీకోసం మీరు. ఉమామహేష్ గారు ఏం చెప్పారు, దేని గురించి మాట్లాడారు? సరిగ్గా వినలేదని అర్థం. 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్. వెరీ గుడ్ అమ్మా, చప్పట్లు కొట్టండి. ఎవరు ఏది మాట్లాడినా లక్ష్యం గురించే రిలేట్ చేసుకున్నారా? 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్. రైట్, సక్సెస్ అంటే ఏంటి? అన్నీ ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఒక కెరియర్ జాబే కాకుండా అన్నిట్లో 7 స్పిరిచువల్ లాస్ ఉన్నాయి. దీపక్ చోప్రా గారు రాసిన పుస్తకం, చిన్న పుస్తకం దొరుకుతుంది మీకు ఇంగ్లీష్లో, అది మీరు తీసుకొని చదవచ్చు. డాక్టర్ దీపక్ చోప్రా ఒక డాక్టర్, తను ఇండియాలో పుట్టి అమెరికాలో సెట్ అయ్యారు. వారు ఎన్నో ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటే తగ్గట్లేదట, మళ్ళీ వస్తున్నారు. అరే, ఇన్ని సంవత్సరాలు నేను చదువుకున్నాను, ఇంత ట్రీట్మెంట్తో తగ్గకపోతే నేను ఇన్ని సంవత్సరాలు చదివేందుకు అనుకున్నారు. ఇంకేదో ఉంది అని, శరీరం కాదు అని మనస్సు మీద స్టడీ చేశారు. మనసు మీద కొన్ని నియమ నిబంధనలు చెప్పినప్పుడు కొంతవరకు, ఫస్ట్ 100 మందిలో 80 మంది వస్తే ఆ తర్వాత కొంచెం తగ్గారు, అయినా వస్తున్నారు. అరే, ఇది కూడా కాదు, ఇంకేదో ఉంది. ఇంకా రీసెర్చ్ చేశారు. ఓ, శరీరము మనస్సు కాదు, మనం చైతన్యాలము, ఆ చైతన్య శక్తి పెరిగితే ఇవన్నీ హీల్ అవుతాయని అతను రీసెర్చ్ చేశాడు. చప్పట్లు కొడదామా?